వెయ్యాలండి, హామీ ఇవ్వటం ఏంటి? వెయ్యాలి, వెయ్యాలండి బాబు. వెయ్యాలన్న దానికి నేను అడగడం ఎందుకు? సరదా నాకు వెయ్యాలి కదా. ఏరుకుండా విచారణ జరగదు కదా. ఎఫ్ఐఆర్ కట్టారంటే విచారణ జరగాలి. విజయపాల పారిపోయిన మీకు ఎట్లా తెలుసు? మీరు ఇక్కడ ఉన్నారు కదా చెప్పడానికి. మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అన్నా, అందుకని మీతో మాట్లాడటం కష్టం కాబట్టి మీలాంటి వాళ్ళు అని చెప్తారు. ఉన్నారు, మా నెట్వర్క్ మాకు ఉంది. సార్ ఇప్పుడు మీరు ఇండోసోల్ మీద గతంలో కూడా మాట్లాడారు. ఇండోసోల్ అవును, ఇవాళ ఆంధ్రజ్యోతిలో పెద్ద ఆర్టికల్ వచ్చాయి. ఇప్పుడు అది వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్లు ఇవ్వటం, తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ అది మళ్ళా అప్పుడు స్టాండ్ మీద ఉన్నారు మీరు, అంటే మళ్ళీ వాపస్ తీసుకోవాలని కానీ వాటి మీద ఎంక్వైరీ చేయమని. అంటే నేను గతంలో చాలాసార్లు ఇండోసోల్ కంపెనీ, అందులో విశ్వేశ్వర్ రెడ్డి, షిరిడి సాయి కంపెనీ ఆయన, అరవిందో ఒక రెడ్డి గారు, ఇంకో మూడో రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితులు, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇండోసోల్ కాకుండా ఇంకొక కంపెనీ పేరు మీద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్, ఒక 40-50 వేల మెగావాట్లు సోలార్ ప్రాజెక్ట్స్. ఇండోసోల్ ఏమో ప్యానల్స్ తయారు చేస్తుంది, అదొక 1,25,000 కోట్ల కర్మాగారం పెడతాం అని, దానికి ఒక 20,000-25,000 ఎకరాలు అన్నీ కలిపి ఇండోసోల్ గ్రూప్ ఆరు జగన్మోహన్ రెడ్డి గారి అనునాయుల గ్రూప్కి ఒక 1,25,000 నుంచి 1,50,000 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది అప్పుడు నేను చెప్పా. సో అవన్నీ అనుమతులు రద్దు చేయాలి అని చెప్పి ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన దానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. అంటే మీరు గవర్నమెంట్ లెటర్ రాస్తారా?